ఇదిగో రైటరు, కోకాపేటలో కొత్త విల్లాలు, అమరావతిలో 6 ఎకరాలు అమ్మించావు, ఒక్క హిట్ వల్ల ఈసారన్న పిచ్చులు వేసిపోయే కథ ఏమైనా ఉంటే చెప్పు. అచ్చం అలాంటి కథే రాసుకొచ్చా. టైటిల్ ఆత్రేయపురం పూతరేకు. మార్చే నూజివీడు చిన్న రసం. వద్దొద్దు. బందర్ లడ్డు. పూతరేకులు, చిన్న రసాలు, లడ్డూలు టూ మచ్ స్వీట్ ఎక్కువైపోయింది. ఆడియన్స్లో షుగర్ పేషెంట్లు ఎవరిని ఉంటే ఇబ్బంది అయిపోద్ది. అలాగంటే గుంటూరు కారమే తినాలి. ఏంటన్నావు? గుంటూరు కారం. అది తిరిగిపోయింది. ఆట చూస్తావా? చూడంగానే మజా వచ్చిందా? హార్ట్ బీట్ పెరిగిందా? ఏలే అనిపించిందా? రావణగాడు. ఏంటి జోనరా? 1% ఆర్మీ యాక్షన్ డ్రామా. ఓడి అమ్మ పిచ్చి లేచిపోయిందా? కంటిన్యూ. కూతురు వేరే కులపొండి పెళ్లి చేసుకోవడంతో ఎలక్షన్స్లో ఓడిపోయిన వెంకటస్వామి ఓ మున్సిపాలిటీ ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్లో భాగంగా అల్లుడు జైలుకి, కూతురింటికి, కంటి చూపు దెబ్బతిన్న కొడుకుని కూడా వదిలేసి వెళ్ళిపోద్ది. మనోడేమో మనసు బరువు ఎక్కువైపోయి బీడీలు కాల్చేస్తాడు. లాస్ట్లో తెలిసేది ఏంటంటే ఈ ముసోడు ఎక్కడ చంపేస్తాడని భయపడిపోయి తనే మొగుడిని జైలుకి పంపించేసి కొడుకుని దూరం పెట్టేసి కొత్త ముగ్గురితో కాపురం చేయకుండా అమెరికా నుంచి కొడుకుని దించేసి ఎత్తుకు పై ఎత్తేసి తండ్రికి బుద్ధి చెప్పేది సార్. కొడుకు కంటతడి పెట్టి కౌగులు చేసుకుని కథ ముగించేస్తాడు. ఎక్కడికి? అంటే ఈ కథ ఇంకా వినాలనుకుంటున్నారా? అదిరిపోయే మాత్రం సెంటిమెంట్. కంటిన్యూ చేయి. పిచ్చి లేపుతా. కూతురు వెనక్కి తీసుకురావడానికి ముసలోడేసిన మున్సిపాలిటీ ప్లాన్లో భాగంగా లోకల్గా అల్లుడికి ఎక్స్పర్టీగా ఉన్న మార్క్స్ అండ్ లెనిన్ని ఉసుగొలు పెడతాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు వెళ్ళి అల్లుడిని తగలబెడతారా? ఆయన మిర్చి గోడౌన్ తగలబెడతారు. దాన్ని ఎందుకు తగలబెట్టడం? తగలబడుతున్న మిర్చి గోడౌన్ చూసి ఆయన బయటకు వస్తే అప్పుడు పేక్కోసం పెడతారా? గొడవలో భాగంగా అల్లుడు సత్యం తమ్ముడు రంగం మార్క్స్ అన్నయ్య లెనిన్ పేక్కోసం పెడతారు సార్. ఆయన ఎందుకు చంపడం? ఆడు చచ్చిపోతే కూతుర్ని బ్లాక్మెయిల్ చేసి వెనక్కి పిలిపించేసుకుందామని ముసలోడు మున్సిపాలిటీ ప్లాన్. అదేంటి ఈ విషయం ముసలోడికి ముందే తెలుసా? నో. మరి ఏ కాన్ఫిడెన్స్తో చేశాడయ్యా ఈ ప్లాను? సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా. అయితే ఓకే.